తాన ఎన్నో కులాలు, ఎన్నెన్నో మతాలు, ఎన్నెన్నో పండుగలు, పబ్బాలు, భారతదేశం అంటేనే ఆచారాలు, సాంప్రదాయాలు ఎన్నున్నా మనందరిది ఒకటే దేశం. అదే భారతదేశం. ఎన్ని కొట్లాటలున్నా, కుమ్ములాటలున్నా దేశం జోలికొస్తే అందరం ఒకటైతాం. దేశం కోసం ఒక మాట మీదకొస్తాం. అట్లిప్పుడు పాకిస్తాన్తోని అవుతున్న యుద్ధంలా మన జవాన్లకు ఏం కావద్దని గీ కార్యం ముంగటేసుకురు మనోళ్ళంతా. రాష్ట్రాలు లేవు, పార్టీలు లేవు, జెండాలు లేవు, అందరి ఎజెండా ఒక్కటే. సెంట్రల్ గవర్నమెంట్ కు హిమ్మతి, ఇండియన్ ఆర్మీకి సపోర్టు. మన దేశం పాకిస్తాన్ తో అవుతున్న యుద్ధంలో మన జవాన్లకు ఎటువంటి ముప్పు కావద్దు, ఎటువంటి తిప్పలు రావద్దని పూజలు చేస్తున్నారు దేశం అంతటా. మన హిందువులందరి మీద దాడి చేస్తున్నారు. అందరూ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మన స్వామిని కోరుకుని మన జవాన్లకి మంచి విజయం కలగాలని కోరుకుంటున్నారు. ఏలూరు జిల్లా ఆర్ఆర్పేటలున్న వెంకటేశ్వర స్వామి గుళ్ళే పెద్ద పూజలు చేసిరు యుద్ధంలో ఇండియన్ ఆర్మీ గెలవాలని. ఆయుధ బలం ఒక్కటే కాదు, దైవ సంకల్పం కూడా ఉండాలని పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నారు పబ్లిక్. మరి పాకిస్తాన్ లాంటి కుయుక్తు కలిగినటువంటి దేశాలకి గుణపాఠం చెప్పడానికి మన సైనికులకు కావలసినటువంటి శక్తిని గవర్నమెంట్ ఎలా అయితే ఇస్తోందో దైవ బలాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేమంతా కూడాను. హైదరాబాద్ పట్నం చార్మినార్లున్న అమ్మవారి గుళ్ళే పెద్ద పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నారు జనం అంతా వచ్చి. ఒక పట్నంలోనే కాదు, రాష్ట్రం అంతటా పూజలు చేయాలంటున్నారు తెలంగాణ దేవాదాయ శాఖ వాళ్ళు. రాష్ట్రంలో ఉన్న అన్ని గుళ్ళల్లో పూజలు చేయాలన్నట. గమ్మత్ ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంతా పూజకు రావాలని ఆర్డర్లు వేసారు. మళ్ళా 1-2 రోజులు కాదడనుళ్ళు యుద్ధం ఓడిసిపోయేటి దానిక దినం పూజలు చేయాలన్నట జవాన్లకు, ఇండియన్ ఆర్మీకి ఏం కావద్దని. అటు ఏపీలో కూడా అంతే. ఏపీ పువ్వు పార్టీ పెబ్బ పురంధేశ్వరి మేడం వాళ్ళ పార్టీ లీడర్లకు కూడా ఇదే మతలబ్ పంపింది. ప్రధాని నరేంద్ర మోదీ భారత సైన్యం దేశం కోసం ప్రార్థన మందిరాలు, గుళ్ళల్లో 2 రోజులు అంటే శని ఐతారాలు పూజలు చేయాలని ఆర్డర్లు వేసింది. వాళ్ళ పార్టీ లీడర్లతోని ఆడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుంటా ఆయుధ బలం, సైనిక బలంతో పాటుగా దైవ బలం కూడా ఉండాలనేది వాళ్ళ ఆలోచన అన్నట్టు.